అర్థమైందా? చిన్న ట్రైనింగ్ చేసుకోవాలి మనకు మనం. అద్భుతం అవుతుంది. నేను పెద్ద ఏం చేయలేదు. ప్రాపంచికంలో మనం ఎంత కొట్టుకుపోతాం అదే మాయం. ముచ్చుకుపోతా ఉంటారు మనం దాంట్లో పోతుంటాం. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీళ్ళు ఎక్కడి చిలుక అల్లంత దూరాన వల్ల నీళ్ళు ఉన్నది చిలుక వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చావు పోనాడు అంత చిలుక మూడు నాళ్ళ ముచ్చటకు మురిసేవు రమసేవు మూడు నాళ్ళ ముచ్చటకు మురిసేవు రమసేవు ముందు గతి కానయుడు చిలుక ఆరు పిల్లలంచు అన్నదమ్ములంచు ఆరాట పడబోకి చిలుక నీకు నీవే కాని నీకెవరు లేరు నీకు నీవే కాని నీకెవరు లేరు నా మాట నమ్మలే చిలుక ఆస్తి పాస్తుల కొరకు అస్తమానము నీవు కుస్తీలు పట్టేవు చిలుక అస్థిరము పైన గుస్తీలు నీకేనా అస్థిరము పైన గుస్తీలు నీకేనా కాస్తయో చెప్పుమా చిలుక కాస్తయో చెప్పుమా చిలుక ఊపిరి ఉన్నన్నాడు ఊరిలోని వారు మాడు అందురి చిలుక ఊపిరి పోగానే భార్య పిల్లలు కూడా నిన్ను చూడదంతులు చిలుక పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విర్రవీగకి వెర్రి చిలుక విశ్వాన నీవెంత నీ పేరు ఎంత విశ్వాన నీవెంత నీ పేరు ఎంత ఇకనైన మేలుకో చిలుక దప్పుడమంటావు ఇబ్బంది పడి మురికి దెబ్బలు దిగబోకి చిలుక జబ్బు ఊసుక యముడు తప్పు తప్పు నాల తప్పిప్పు కానేల చిలుక తప్పిప్పు కానేల చిలుక నీదన్న దేహమే నిన్ను కాదని పోవు నా శరీరం అంటారు నేను శరీరం అనరు అంటే అది మీరు కాదు కిరాయి పంపలేమండి కిరాయిలు రెంట్ హౌస్ కొన్ని డీలక్స్ ఉంటాయి కొన్ని సెమీ డీలక్స్ కొన్ని సూపర్ డీలక్స్ అంతే కొన్ని పిఎఫ్లు చేసిన ఉంటాయి కొన్ని స్పెషల్ చేసుకొని కొన్ని అవి ఇవి చేసుకొని ఉంటాం అంతేకాదు కానీ రెంట్ హౌస్లో ఉండి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఓనర్ ఉన్నది ఇక్కడ తక్కువగా నేర్పిస్తారు వెకెట్ ది బాడీ అంటారు రెంటల్ ఫ్లాట్లు ఇవన్నీ నీదన్న దేహమే నిన్ను కాదని పోనీదనే దేవిక చిలుక ఎవరిది ఏది లేదు ఏది నీతో రాదు మీ సొంతిల్లు మీ ఆత్మనే మీ ధ్యానమే సొంతిల్లు తీసుకెళ్ళేది మన ధ్యానం ఈ శరీరం నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు అహంకారం నేను కాదు అని తెలిపేది ధ్యానం ఎవరు నువ్వు నేను అని ఏదైతే చెప్తుందో అది మనం ఎవరిది ఏది లేదు ఏది నీతో రాదు కాదు శాశ్వతమేది చిలుక సారమేనట్టి సంసార మలయాన చెక్కి సొక్కద నీల చిలుక నాను పోసిన వాడు దేవుడున్నాడంచు
నాలు పోసిన వాడు దేవుడున్నాడచ్చు నోరాల చాటలే చిలుక నోరాల చాటలే చిలుక ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు నీళ్ళు ఎక్కడి చిలుక అల్లంత దూరాన వల్ల కాటి నీ ఇల్లు నాది చిలుక నీ ఇల్లు నాది చిలుక నీ ఇల్లు నాది మంచి ప్రోగ్రాం చేయండి కానుకూలని బాగా సంపాదించండి ధ్యానం చేయండి ధ్యాన ప్రచారం చేయండి సాకారంగా ఉంటాను అంతే ఏం లేదు కడుపు లోపల చేయండి కాలు మీద చేయండి ముక్కు ముట్టుకోండి శ్వాస లోపల ఏమని చెప్పేది ఏం లేదు సింపుల్ గా ట్యూన్ చేసుకోవాలి ఇంతే ఉంది ఆధ్యాత్మిక ఏం లేదు దీనికి మించి దీనికి ఏం లేదు అదే చేసుకుంటే ఎంత బాగుందండి 30-35 years కింద ఉన్న సేమ్ పర్సనాలిటీ ఇప్పుడు కూడా అట్లే ఉన్నా ఏం సార్ అప్పటి నుంచి ఇట్లే ఉన్నారంట ఇది డిస్టర్బ్ అయితే ఇది డిస్టర్బ్ అవుతుంది అంతే పొద్దున్న లేవగానే పని సూర్య నమస్కారం చేసుకుంటారు ఏం లేదు ఫిజికల్ ఎక్సర్సైజ్ మైండ్ బ్యాలెన్స్ ఉంటుంది శూన్యంలో ఉంటుంది పవిత్రంగా ఉంటుంది సాత్వికంగా ఉంటారు సాత్వికమైన భోజనం సాత్వికమైన జీవితం ఆడంబరం లేని జీవితం దంభం లేని జీవితం ఇంకా ఎంత బాగుంటుందో ఎందుకంటే యోగి ఇంకేముంటాడు ఏమైంది ఇంకా మనం చేసుకోలేము అట్లా చేస్తూ 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 జీవితం ఎంతో పవిత్రంగా అయిపోయింది ఎంత అద్భుతం ఉంది మట్టి ముట్టుకుంటే బంగారం అయిపోవాలి అలాంటి స్పర్శ మనకు ఉండాలి ఎందుకంటే ఇంకేముంది అలాంటి ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుందాం అందరూ అద్భుతంగా బుద్ధులుగా మనం అదే పత్రికా సంకల్పం మీ దగ్గర ఉన్న బద్ధకం ఒక్కటి వదిలేదు సండే రోజు భోజనం చేయలేదు 30-35 years నుంచి సండే రోజు ఎక్కడ ఉన్నా అంటే ఏ ఊర్లో ఉందో నాకే తెలియదు ఇంకా 12 క్లాసులు పూర్తయి ఉంది నా ఫోన్లో ఎక్కడ పోతానో నాకు తెలియదు అది ఇస్తాను కమిట్మెంట్ మండే టు సాటర్డే నా బిజినెస్ అంతా చూసుకుంటాను సండే మాత్రం నేను ఉంటాను సాటర్డే నైట్ ఖచ్చితంగా పరచుకుంటాను కమిట్మెంట్ అలా ఉంటుంది విశ్రాంతి అలా ఉంటుంది పట్టిపాటి పగనాలు పెడితే గోడదాడు పోయి దుడుచుకున్నారంట బల్మీకి లింగం కడితే భక్తుడు ఎవరు మనకు మనం ముందుకు రావాలి పని జాతకాన్ని పట్టిపాటి పెళ్లి చేసేవాడు అత్తగారింటికి పోయినాడు ఫస్ట్ టైం అత్తగారింటికి పోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు బాగా అనిపిస్తుంది వారం రోజులు 10 రోజులు అయింది 15 రోజులు అయింది నెల అవుతుంది నెలడు పొమ్మంటామంటే అల్లుడు ఎన్ని చెప్తే పొమ్మని చెప్పకుండా వాడు వెళ్ళాడు మంచి బతకస్తుడు తింటున్నాడు పడుతున్నాడు మరి ఏం చేయాలి అని అత్త మామ టెన్షన్ ఎమర్జెన్సీ వీడిని పంపించాలి ముందని బాత్రూంలో బోర్డు పెట్టేస్తాను చిన్న బోర్డు రాస్తాడు ఈ ఇంటికి వచ్చినోడు ఎవడైనా కానీ 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండొద్దు ఎవరైనా ఈ అల్లుడు చాలా తెలివి చూసుకుంటారు మామవాడు నాకు పంపించాలని అంత బాగా ప్లాన్ చేస్తారు చెప్తాను బాగా అనుకుంటున్నాను ఇంకా 2 రోజులు 3 రోజులు అయిపోయింది మామ కంట్రోల్గా బీపీ పెరుగుతుంటుంది ఏం అల్లుగా స్నానం చేస్తున్నారా అంట చేస్తున్నా మామ అంటారు బోర్డు చదవలేదా అంటారు డైరెక్ట్ చదివినా అర్థం కాలేదా అంటారు బాగా అర్థమైంది అంటారు నీ ఇంటికి వచ్చినవాడు ఎవడైనా కానీ 3 రాత్రులుగా తెలుపుకుంటుందని రాస్తున్నాను 3 రాత్రులు ఏదైనా మా మాట్లాడు నాకు ఆ 3 రాత్రులు అర్థం నీకు తెలుసా మామ అని అడుగుతాడు అల్లుడు నాకు తెలియని రాత్రులు నీకేం తెలుసా అని అడుగుతారు మామ అప్పుడు అంటారు సంకరాత్రి శివరాత్రి నవరాత్రి ఆ 3 రాత్రులు అయిపోయింది అది ఈ అవకాశం